మరో ముఖ్యమైన టాపిక్, ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంటు. దీని మీద అప్లికేషన్ క్వెషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్‌ని బాగా నేర్చుకుంటే అప్లికేషన్ క్వెషన్స్ అనేవి చేయగలం. లేకపోతే చేయలేం. స్కిన్నర్ జననం 1904. ఈయన అమెరికాకు చెందిన సైకాలజిస్ట్. ఈయన బిహేవియరిజంని సమర్థించాడు. ఈయన థారండైక్ ప్రభావంతో పరిశోధనలనేవి చేయడం జరిగింది. థారండైక్ చేసినటువంటి ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రయోగాలు. ఆపరెంట్ కండిషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది దీన్నే కార్యసాధక సిద్ధాంతం అని కూడా అంటాం. నెక్స్ట్, ఈ సిద్ధాంతానికి గల ఇతర పేర్లు ఆపరెంట్ కండిషన్, పరికరాత్మక నిబంధనము, ఆర్ టైప్ నిబంధనము, లేదా ఆర్ఎస్ నిబంధనము, లేదా పునర్ఫలన నిబంధనము, ప్రచాలక నిబంధనము అని ఇతర పేర్లతో దీన్ని పిలుస్తారు. ఆపరెంట్ కండిషన్ అంటే ఏమిటంటే, జీవి తన చర్యలకు వచ్చే ఫలితాలను బట్టి ప్రవర్తన అనేది ఉంటుంది. అంటే ముందు జరిగిన బిహేవియర్ వలన వచ్చే ఫలితం కన్సీక్వెన్సెస్, ఆ ఫలితాలు ఎలా ఉంటాయో, ఆ ఫలితాలను బట్టి ఫ్యూచర్ బిహేవియర్ అనేది ఉంటుంది. అంటే మంచిగా ఉంటే ఫ్యూచర్ బిహేవియర్ మంచిగా ఉంటుంది. చెడుగా ఉంటే ఫ్యూచర్ బిహేవియర్ చెడుగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఎలక ప్రయోగంలో తీసుకున్నట్లయితే ఎలక చేసినటువంటి అనేక ఆహ్, ప్రయత్నాలు తనకు తెలియకుండానే లివర్ నొక్కడం అనేది. ఆ కన్సీక్వెన్సెస్ ఏమవుతుంది? ఆ లివర్ నొక్కడం వల్ల ఆహారం వచ్చింది. తర్వాత దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇది ఫ్యూచర్ కన్సీక్వెన్సెస్ అంటే. ఫ్యూచర్ బిహేవియర్ అంటే. అందుకే దీని నిర్వచనం ఏంటంటే, జీవి తన చర్యలకు వచ్చే ఫలితాలను బట్టి ఆ ప్రవర్తనను పెంచుకోవడమా లేదా తగ్గించుకోవడమా అనేది ఆధారపడి ఉంటుంది. దీన్నే ఆపరెంట్ కండిషనింగ్ అని అంటాం. అంటే కార్యక్రమయుత నిబంధనం అని అంటారు. ఇక్కడ బిహేవియర్ అనేది ముందు జరిగిన బిహేవియర్‌కి జరిగే కన్సీక్వెన్సెస్ వలన ఫ్యూచర్ బిహేవియర్ అని ఏర్పడుతుందనేది దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే సూత్రం. స్కిన్నర్ బాక్స్ మీరు పిక్చర్‌లో చూడొచ్చు. ఇక్కడ ఏముంటుందంటే ఇది స్కిన్నర్ బాక్స్ అంటాం. దీంట్లో ఇది ఒక ప్రత్యేకమైన పెట్ట. ఇందులో ఒక ఎలుకుంది. ఇది ఇక్కడ లివర్ ఉంది. ఫుడ్ డిస్పెన్సర్ ఇది. ఇక్కడ లివర్ ఉంది. ఇవతల వైపు ఈ లివర్ టచ్ చేయడం వలన ఈ ఆహారం వస్తుంది. ఇక్కడ లైట్స్ వెలుగుతుంది. స్పీకర్ ఇక్కడ ఒకటి ఉంటుంది. దీన్ని స్పిన్నర్ బాక్స్ అని అంటారు. ఇక్కడ ప్రయోగం ఎలా చేస్తున్నాడో చూద్దాం. ఆకలిగా ఉన్న ఎలుకను పెట్టెలో ఉంచాడు. ఆ ఆకలి అనేది దాని చేత అనేక ప్రయత్నాలు చేయించడానికి దోహదపడుతుంది. ఎలుక అన్ని వైపులా తిరుగుతుంది. అందుచేతన ఆకలి చేతన అన్ని వైపులా అటు ఇటు తిరుగుతుంది. మామూలుగానే తిరుగుతుంటది. అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి లివర్ మీద కాలు పెడుతుంది. తొక్కుతుంది. లివర్ తొక్కగానే ఆహారం బయటకు వచ్చేటట్టు సెట్ చేశాడు దాన్ని. సో, ఆ ఆహారం రాగానే ఎలుక తింటుంది. అయితే లివర్ తొక్కడం అనేది దానికి తెలిసి తొక్కదు. అనుకోకుండా జరిగేటటువంటి ఒక ప్రయత్నం. మళ్ళీ ఆకలి వేస్తుంది. రెండోసారి ఆహారం తినేసింది మొదటొచ్చిన ఆహారం. ఇప్పుడు మళ్ళీ ఆకలేస్తుంది. ఎలుక అటు ఇటు తిరుగుతుంది. అనుకోకుండా మళ్ళీ లివర్ నొక్కింది. ఆహారం వస్తుందని తెలుసుకుంటుంది. తరచూ ఇలా లివర్ నొక్కడం వలన ప్రవర్తన అనేది బలపడుతుంది. అంటే అలా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కొన్నిసార్లకి ఇక్కడ లివర్ అనేది నొక్కడం వలన ఆహారం వస్తుందనే విషయాన్ని అది తెలుసుకుంటది చివరగా. సో, అక్కడితో ప్రవర్తన అనేది బలపడుతుంది. ఇది ఈ ప్రయోగం తాలూకా ఫలితం. ఇప్పుడు మొదట పరిశీలన యాదృచ్ఛిక చర్య. మొట్టమొదటి పరిశీలన అనేది యాదృచ్ఛిక చర్య. దానికి తెలియకుండానే లివర్ ముట్టింది. తర్వాత నేర్చుకున్న చర్య. కొద్ది ప్రయత్నాల తర్వాత అది నేర్చుకుంటది. అక్కడ లివర్ ఒకటుంది. దాన్ని టచ్ చేస్తే ఆహారం వస్తదని. చివరగా మరి ఇంకా ఆలోచించకుండా డైరెక్ట్‌గా ఆకలేసిన వెంటనే లివర్ నొక్కే అలవాటు వచ్చేసింది. సో, అలవాటుగా మారింది. ఇది ప్రయోగ ఫలితము. ఇక్కడ ఉద్దీపన ప్రతిస్పందనలకి, నిరుద్దీపన ప్రతిస్పందనలకి మధ్య తేడాను తెలుసుకుందాం. ఈ ఉద్దీపన ప్రతిస్పందనలనేవి పావ్‌లోవ్‌వి. నిరుద్దీపన ప్రతిస్పందనలనేవి స్కిన్నర్‌వి. ఉద్దీపన ప్రతిస్పందనలంటే ఉద్దీపన ఎదురుగా ఉంటుంది. ఉద్దీపన ఎదురుగా లేకపోతే దాన్ని ఉద్గమము అంటాము. అని స్కిన్నర్ ప్రయోగంది. ఉద్దీపనలు ఎదురుగా ఉండవు. ఉద్గమాలు అలా గుర్తుపెట్టుకోండి. వచ్చిన ఫలితం ఉపయోగపడినప్పుడు దానికి తగినన్ని ప్రయత్నాల ద్వారా అలవాటుగా మార్చి అభ్యసనం చేసుకుంటుంది. అంటే ఉద్దీపనలు ఎదురుగా లేవు. అప్రయత్నపూర్వకంగా జరిగిన ఒక చర్య వలన ఫలితం ఏర్పడింది. అంటే గింజలొచ్చాయి.
దానికి తగినన్ని ప్రయత్నాలు చేసి అలవాటుగా మార్చుకొని చివరగా అభ్యసనం అనేది చేస్తుంది. వెంటనే ఆకలేయగానే లివర్ ముట్టుకొని ఆహారాన్ని సంపాదించుకుంది. సో, దీన్ని ఆర్ టైప్ సిద్ధాంతం అని కూడా అంటారు. ఇక పావ్లోవ్, స్కిన్నర్‌లు వాడే వస్తువులు చూద్దాం. ఇక్కడ ప్రయోగంలో వస్తువులు ఇక్కడ కుక్కను వాడాడు. గంట, మాంసము, లాలాజలం కొరిచే పరికరం. ఇక్కడ స్కిన్నర్ పెట్టె అంటారు. స్కిన్నర్ పేటిక లేదా పెట్టె అంటారు. మీట అనేది ఉంటుంది. ఎలుక అనేది వాడతాడు ఇక్కడ. ఇక్కడ వాడే జంతువు ఎలుక. స్కిన్నర్ ప్రయోగాలు ఎలుక మరియు పావురాల మీద కూడా జరిపాడు. ఇవి ఎలుక మరియు పావురాలు. ఇక్కడ ఇది స్కిన్నర్ పెట్టె. ఇక్కడ వాడేటటువంటి ప్రయోగం. నెక్స్ట్ ఈ రెండిటికి గల తేడాలు చూద్దాం. ఇవి నిర్గమాలు, ఇవి ఉద్గమాలు. ఉద్గమాలు అంటే ఉద్దీపనలు ఎదురుగా లేనివి ఉద్గమాలు. ఉద్దీపనలు ఎదురుగా లేనివి ఉద్గమాలు. అవి స్కిన్నర్. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి రాబట్టబడినవి. అంటే ఆహారం ఇచ్చి లాలాజలాన్ని బయటికి లాగాం. ఇక్కడ ఏం జరిగింది? బయటికి వదిలినవి. అంటే దానికి ఆహారం ఇవ్వలేదు. ఫ్రీగా వదిలేసాం. కానీ ఆకలితో ఉండడం వల్ల అది అటు ఇటు గెంతి ర్యాండమ్‌లో దానికి తెలిసింది అక్కడ ఉందని. సో, బయటికి వదిలిన ప్రతిస్పందనలివి. దాని మట్టుకు అదే బయటకొచ్చింది ప్రతిస్పందన అనేది. మనం ఎటువంటి ఉద్దీపన ముందుగా ఇవ్వలేదు. సో, ఇది బయటికి వదిలిన ప్రతిస్పందనలు. ఇవి మనం ఆహారం ఇచ్చి గంట కొట్టి గంట కొట్టి ఆహారం ఇచ్చి లాలాజలాన్ని రాబట్టాం. కాబట్టి ఇది రాబట్టబడినటువంటివి ప్రతిస్పందనలు అని అంటారు పావ్లోవే. ఇక ఇవి గుర్తుపెట్టుకోవాలి. యూసీఎస్ అన్‌కండీషన్డ్ స్టిమ్యులస్ ఇక్కడ మాంసము, అన్‌కండీషన్డ్ రెస్పాన్స్ లాలాజలం. మాంసం చూపించగానే లాలాజలం ఊరుతుంది. గంట శబ్దం అనేది కండిషన్ స్టిమ్యులస్. గంటకు లాలాజలం రావడం అనేది కండిషన్డ్ రెస్పాన్స్. ఇక్కడ కండిషన్డ్ స్టిమ్యులస్ అనేది మీట. ముందుగానే ఇక్కడ కండిషన్ స్టిమ్యులస్ అక్కడ ఉంటది. దానికి తెలీదు. అలా మీట నొక్కి నొక్కి చివరగా అది కండిషన్ స్టిమ్యులేట్‌గా మారుతది. ముందుగా న్యూట్రల్స్ తర్వాత కొద్దిపాటి ప్రయత్నాల తర్వాత అది కండిషన్ స్టిమ్యులస్‌గా మారిపోద్ది. కండిషన్ స్టిమ్యులస్ అనేది రెస్పాన్స్ ఏంటి? మీటని నొక్కడం. అంటే తెలియకుండానే నొక్కింది కాబట్టి మొదటిసారి అది కండిషన్డ్ రెస్పాన్స్ కాదు. కొద్ది ప్రయత్నాల తర్వాత అక్కడ ఆహారం రావడం వల్ల అది కండిషన్డ్ రెస్పాన్స్‌గా మారింది. అంటే ఇక్కడ యూసీఎస్ అనేది ముందొచ్చింది. ఇక్కడ సీఎస్ అనేది ముందొచ్చింది. ఇక్కడ సీఆర్ అనేది రావడం జరిగింది. ఇక్కడ యూసీఎస్ అంటే ఇక్కడేంటి? ఆహారం, గింజలు. ఈ గింజలు లేదా ఆహారం. ఆహారం అనేది అన్‌కండీషన్డ్ స్టిమ్యులస్. ఎప్పుడైనా అన్‌కండీషన్డ్ స్టిమ్యులసే కదా! కండిషన్డ్ స్టిమ్యులస్‌గా అది చూడగానే మనం యూసీఆర్ అంటే తినడం అనేది చేస్తుంది. సో, ఇక్కడ గింజలనేవి అన్‌కండీషన్డ్ స్టిమ్యులస్. తినడం అనేది అన్‌కండీషన్డ్ రెస్పాన్స్. ఈ తినడం వల్ల ఆకలి తీరుతుంది కాబట్టి మరలా చేయాలని ప్రయత్నం వస్తుంది. సో, ఇది రెస్పాన్స్ అండ్ స్టిమ్యులస్ ఆర్ఎస్ థియరీ అని అంటారు. రెస్పాన్స్ ముందొస్తుంది. స్టిమ్యులస్ తర్వాతొస్తుంది. ఇక్కడ స్టిమ్యులస్ ముందొస్తుంది. రెస్పాన్స్ కొన్ని ప్రయత్నాల అనంతరము రెస్పాన్స్ వస్తుంది పావ్లోవ్ థియరీలో. అలాగే క్లాసికల్ నిబంధనము కండిషనింగ్ అంటారు దీన్ని. సాంప్రదాయ నిబంధనము. ఇది ఆపరెంట్ కండిషనింగ్ అంటారు. కార్యసాధక నిబంధన. ఇక్కడ కుక్క అనేది ప్యాసివ్‌గా ఉంటుంది. ఆహారం ఇచ్చినప్పుడు అది యాక్టివ్ అవుతుంది. లేకపోతే ప్యాసివ్‌గా ఉంటుంది. ఇక్కడ ఆహ్, స్ ఎలుక అనేది యాక్టివ్‌గా ఉంటుంది. లేదు. ఆహారంతో సంబంధం లేదు. ఆకలేస్తుంది. అది యాక్టివ్‌గా ఉంది. గెంతుతో ఉంది. గెంతిన తర్వాత ఆహారం రావడంతో మరింత యాక్టివ్ అయిపోయింది. సో, ఇది ఎప్పుడు కూడా యాక్టివ్. స్కిన్నర్ ప్రయోగంలో ఎలుక యాక్టివ్. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క ప్యాసివ్. అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రీఎన్ఫోర్స్‌మెంట్. ఇందులో కూడా మనం ఇంతకు ముందే చెప్పేసాం రీఎన్ఫోర్స్‌మెంట్ గురించి. పాజిటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్ మంచి ప్రవర్తన ద్వారా బహుమతులు ఇవ్వడం అనేది ఉదాహరణ చాక్లెటు, మార్కులు, ప్రశంస. ఇవి ఇవ్వడం ద్వారా మరింత ప్రవర్తన పెరుగుతుంది. సో, బాగా చదువుకోవడం అనేది జరుగుతుంది. ఇది పాజిటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్. అక్కడ ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ నెగెటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్ అంటే ఇక్కడ కూడా అసౌకర్యాన్ని తొలగించడం. సేమ్ అక్కడ కూడా ఇక్కడ కూడా సేమే. అది ఆల్రెడీ మనం చెప్పేసాం. ముందు చెప్పినటువంటి నిబంధనలనేవి కావాలంటే పావ్లోవ్ వీడియోలో ఉంటాయి. రీఎన్ఫోర్స్‌మెంట్, నెగెటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్, పాజిటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్ మీద క్వెషన్స్ కూడా ఉన్నాయి అందులో. ఇప్పుడు నిరంతర పునర్బలనము. ఇది స్కిన్నర్ పునర్బలనాన్ని 4 రకాలుగా విభజించాడు. అక్కడ నెగెటివ్, పాజిటివ్ మాత్రమే చెప్పబడింది. ఇక్కడ స్కిన్నర్ పునర్బలనం అనేవి 4 రకాలుగా చేశాడు. ఒకటి నిరంతర పునర్బలనం. నిరంతర పునర్బలనం అంటే ఆహారం అనేది ప్రతిసారి ఇస్తుండడం. లేదా బహుమతి అనేది ప్రతిసారి ఇస్తుండడం. ఒక ప్రయత్నం సఫలమైన వెంటనే దానికి బహుమతి ఇవ్వడం. అలా ప్రతిసారి ప్రయత్నములు జరిగిన ప్రతిసారి కూడా ఆహారం ఇవ్వడం. ఫస్ట్ ప్రయత్నం చేసింది ఆహారం వచ్చింది. ఆహారం రాగానే ఆహారం ఇస్తాడు. పునర్బలనం అయింది.
రెండోసారి మళ్ళీ సక్సెస్ అయింది. మళ్ళీ ఆహారం ఇస్తాడు. ఇలా ప్రతిసారి ఇస్తే అది నిరంతర పునర్బలనం. అలా కాకుండా స్థిరకాల పునర్బలనం. ప్రతి 2 నిమిషాలకి ఆహారం ఇవ్వడం. లేదా ప్రతి 3 నిమిషాలకి ఆహారం ఇవ్వడం. లేదా ప్రతి 5 నిమిషాలకి. కొంత టైం తర్వాత ఇక్కడ ఫలితంతో సంబంధం లేకుండా స్థిరకాల పునర్బలనం అనేది జరుగుతుంది. స్థిరకాల పునర్బలనం అంటే 2 నిమిషాలకు ఒకసారో, 5 నిమిషాలకు ఒకసారో అలా ప్రతిసారి అలా ఒక కాల వ్యవధిలో నిర్ణీత స్థిర కాల వ్యవధిలో ఆహ్, పొగట్ట లేదా ఆహారము లేదా ఇలాంటి బహుమతులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది స్థిరకాల పునర్బలనం అంటాము. స్థిర నిష్పత్తి పునర్బలనం అంటే ఫస్ట్ 2 సార్లు చేసిన వెంటనే ఇవ్వడం. లేదా ప్రతి 2 సార్లకు ఒకసారి. ప్రతి 2 సార్లు. ఫస్ట్ టైమ్ చేసింది, రెండోసారి చేసింది. చేసిన వెంటనే దానికి పునర్బలనం ఇవ్వడం. లేదా ఫస్ట్ టైము ఒక విద్యార్థి మంచి పని చేశాడు. రెండోసారి కూడా చేశాడు. ఫస్ట్ సారి ఎవరు? రెండోసారి ఇస్తారు. అలా ప్రతి రెండోసారికి ఇస్తున్నాడనుకోండి. అది స్థిర నిష్పత్తి పునర్బలనం. లేదా ప్రతి 3 సార్లకి ఇవ్వచ్చు. ఫస్ట్, సెకండ్ ఇవ్వడు. మూడోసారి ఇస్తాడు. మళ్ళా ఫోర్త్, ఫిఫ్త్ ఇవ్వడు. ఆరోసారి ఇస్తాడు. అలా అన్నమాట. ప్రతి 3 సార్లకి ఇవ్వడం. అంటే 3 యొక్క మల్టిపుల్స్. ఇది 2 యొక్క మల్టిపుల్స్. అలాగే మల్టిపుల్స్‌లో ఇవ్వడం స్థిర నిష్పత్తి. ఏదైనా ఒక నంబర్ యొక్క మల్టిపుల్స్‌లో ఇవ్వడం అనేది స్థిర నిష్పత్తి. 1 యొక్క మల్టిపుల్ ఇస్తే అది నిరంతర పునర్బలనం అయిపోద్ది. ఇక్కడ 2 తర్వాత నుంచి వచ్చేటటువంటివి మాత్రమే స్థిర నిష్పత్తి పునర్బలనం అంటారు. చరస్థిరత పునర్బలనం. నియమిత కాలం గాని, సంఖ్య గాని లేకపోవడం. ఒకసారి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కొన్ని నిమిషాల తర్వాత ఇవ్వచ్చు. లేదా ఒక 10 సార్ల తర్వాత ఇచ్చి మళ్ళీ 2 నిమిషాల తర్వాత ఇవ్వచ్చు. ఇలా ఒక నియమిత కాలం గాని ఎటువంటి నియమం లేకుండా ఇవ్వడమే చరస్థిరత పునర్బలనం అని అంటాం. పనిష్మెంట్, శిక్ష. ఇది కూడా పాజిటివ్ పనిష్మెంట్ ఉంటుంది. నెగెటివ్ పనిష్మెంట్. తప్పు చేసినప్పుడు శిక్ష ఇవ్వడము అనేది పాజిటివ్ పనిష్మెంట్. ఉదాహరణకు హోంవర్క్ చేయకపోతే మందలించడం. హోంవర్క్ చేయకపోతే మందలించడం. అది పాజిటివ్ పనిష్మెంట్ అవుతుంది. ఇక్కడ హోంవర్క్ మందలిస్తారనే భయంతో శ హోంవర్క్ చేస్తూ ఉంటాడు. సో, ఇది పాజిటివ్. నెగెటివ్ కూడా ఇలా ఉంటుంది. కొద్దిగా తేడా ఉంటది. అది గమనించాలి. కన్‌ఫ్యూజింగ్‌గా కూడా ఉంటది. ఇష్టమైన వస్తువుని తీసివేయడం. అంటే ఉదాహరణకి నువ్వు గాని సరిగ్గా చదవలేదనుకో, మొబైల్‌ని ఇవ్వను అంటాడు. మొబైల్ ఇవ్వను అన్నాడనుకో. అది నెగెటివ్ పనిష్మెంట్. అంటే ఇప్పుడు మొబైల్ ఇవ్వడు కదా అనే భయంతో చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో, ఇది నెగెటివ్ పనిష్మెంట్. అక్కడ ఆహ్, ఇస్తాడనే ఉద్దేశంతో కావాలి. ఇక్కడ ఇది వద్దు అనేది జరగకూడదు. మొబైల్ తీసేయడం దానికిష్టం లేదు. అంటే నెగెటివ్ ఉంది. సో, ఇది నెగెటివ్ పనిష్మెంట్. నెక్స్ట్ రెయిన్‌ఫోర్స్‌మెంట్‌కి, పనిష్మెంట్‌కి ఉన్నటువంటి తేడాలు. రెయిన్‌ఫోర్స్‌మెంట్ అనేది ప్రవర్తన పెంచుతుంది. పనిష్మెంట్ అనేది ప్రవర్తన తగ్గిస్తుంది. రెయిన్‌ఫోర్స్‌మెంట్‌లో రివార్డ్ ఇస్తారు. ఇక్కడ శిక్షలుంటాయి. ఇందులో పాజిటివ్, నెగెటివ్. ఇందులో పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి. ఇది మంచి అలవాట్లను పెంచుతుంది. ఇది చెడు అలవాట్లను తగ్గిస్తుంది. ఆహ్, ఇది పెరుగుతాయి. దీనివల్ల మంచి అలవాట్లన్నీ పెరుగుతాయి. ఇక్కడ చెడు అలవాట్లన్నీ తగ్గుతాయి. అంటే తగ్గిస్తుంది. దీనికి విద్యలో ఎలాంటి ఉపయోగాలంటే, మంచి సమాధానం ఇచ్చినప్పుడు ప్రశంస చేయడం. పిల్లల్ని ఎవరైనా చిన్న సమాధానం చెప్పేటప్పుడు వెరీ గుడ్ అని ప్రశంసించడం. మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు బహుమతులివ్వడం. హాజరులో స్టార్ ర్యాంకింగ్ ఇవ్వడం. ఇలాంటివన్నీ కూడా మనం మన క్లాస్ రూమ్ దీంట్లో ఇవ్వచ్చు. అలాగే విద్యార్థుల ప్రవర్తనను పెంచడానికి అప్రిషియేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. హోంవర్క్ చేసేటప్పుడు అప్రిషియేషన్ చేస్తే విద్యార్థి ప్రవర్తన పెరుగుతుంది. మంచిగా మారుతుంది. నెక్స్ట్ తరగతి గది వాతావరణానికి ఈ ఈ ఆపరేషన్ కండిషన్‌ని అప్లికబుల్ చేద్దాం. ఎవరు ముందుగా పని పూర్తి చేస్తే వారికి స్టార్ ఇస్తాను అని టీచర్ ప్రకటించారు. ఇప్పుడు కండిషనల్ స్టిమ్యులస్ ఏది? కండిషనల్ రెస్పాన్స్ ఏది? అలాగే అన్‌కండిషనల్ స్టిమ్యులస్ ఏది? అన్‌కండిషనల్ రెస్పాన్స్ ఏది? కండిషనల్ స్టిమ్యులస్ ఏంటి? ఎవరు ముందుగా చేస్తారు అనేది కండిషనల్ స్టిమ్యులస్ అవుతుంది. కండిషనల్ రెస్పాన్స్ ఏమవుతుంది? ముందుగా చేయడం. ముందుగా చేయడం అనేది కండిషనల్ రెస్పాన్స్ అవుతుంది. ఇప్పుడు అన్‌కండిషనల్ స్టిమ్యులస్ ఏది? స్టార్ పొందడం. స్టార్ అనేది అన్‌కండిషనల్ స్టిమ్యులస్. ఇప్పుడు అన్‌కండిషనల్ రెస్పాన్స్ ఏది? ఆ స్టార్ ఇవ్వడం వలన మరలా ఇవన్నీ చెయ్యాలి అనుకోవడం. ఆనందం పొందడం. సో, ఇది అన్‌కండిషనల్ రెస్పాన్స్. సో, ఇలాగా మనం దీన్ని అర్థం చేసుకొని చెప్తే ఇది ఆపరెంట్ కండిషన్‌గా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు.
ఇలాంటివి మనం నిత్య జీవితంలో చాలా వాటికి అప్లికబుల్ చేయొచ్చు. ఇక పావలో వెర్సస్ స్కిన్నర్‌లో చూసుకున్నట్టయితే ఇది క్లాసికల్ కండిషనింగ్, స్టిమ్యులస్ ముఖ్యమైనది ఇక్కడ. ఆపరేషన్ కండిషనల్ ఇక్కడ కన్సీక్వెన్సెస్ అనేవి ముఖ్యమైనవి. అంటే తర్వాత జరిగే పరిణామాలు. మంచి పరిణామం అయితే కంటిన్యూ అవుతుంది. చెడు పరిణామం అయితే వెంటనే పోతుంది. సో, ఇక్కడ కన్సీక్వెన్సెస్ అనేవి ముఖ్యం. ఇక్కడ రిఫ్లెక్సివ్ బిహేవియర్ అంటే ప్రవర్తన అనేది వచ్చే ఆహ్, స్టిమ్యులస్ మీద ఆధారపడి ఉంటుంది. రిఫ్లెక్స్ అవుతుంది బిహేవియర్‌ని. ఇక్కడ వాలంటరీ బిహేవియర్. వాలంటరీ అంటే తనకు తానుగా చేసాడు. ఇక్కడ ముందుగా ఎటువంటి ఉద్దీపన అనేది లేదు. కాబట్టి వాలంటరీ బిహేవియర్. ఇక్కడ ఆ స్టిమ్యులస్ చూపించడం వల్ల బిహేవియర్‌లో చేంజ్ వస్తుంది. ఇది ఇక్కడ డాగ్‌ని వాడాడు. ఇక్కడ రాట్‌ని వాడాడు. స్కిన్నర్ ప్రయోగం సారాంశం ఏంటంటే, ఎలుకను స్కిన్నర్ బాక్స్‌లో ఉంచాడు. లివర్ నొక్కితే ఆహారం వచ్చింది. ఆహారం వల్ల లివర్ నొక్కే ప్రవర్తన అనేది పెరిగింది. రీఎన్ఫోర్స్‌మెంట్ ప్రవర్తనను బలపరిచింది. కాబట్టి ఈ సిద్ధాంతం విద్య, శిక్షణ, ప్రవర్తన మార్పు వంటి అనేక రంగాల్లో దీన్ని ఉపయోగించొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ప్రాక్టీస్ క్వెషన్స్. రాము హోంవర్క్ పూర్తి చేసిన ప్రతిసారి టీచర్ అతను స్టార్ స్టిక్కర్ ఇస్తామన్నారు. దీంతో రాము ప్రతిరోజు హోంవర్క్ పూర్తి చేస్తున్నాడు. ఇది స్కిన్నర్ సిద్ధాంతంలో ఏ సూత్రానికి ఉదాహరణ? అంటే ఇది పాజిటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్. హోంవర్క్ చేసిన ప్రతిసారి ఆహ్, స్టార్ వస్తుంది. స్టార్ రావడం అనేది హోంవర్క్ చేయడం. ఇందాక చెప్పుకున్నాం కదా! అది పాజిటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్. దీని ముందే ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ ఎగ్జాంపుల్ దీనికి వర్తిస్తుంది. నెక్స్ట్ ఒక విద్యార్థి తరగతి గదిలో మాట్లాడితే టీచర్ అతన్ని ఆట సమయాన్ని తగ్గించారు. ఇక్కడ తగ్గించడం అనేది జరిగింది. తర్వాత అతను మాట్లాడడం తగ్గించాడు. ఇది పనిష్మెంట్. సో, ఇది కూడా రీఎన్ఫోర్స్‌మెంట్ కిందకే వస్తుంది. పనిష్మెంట్, రీఎన్ఫోర్స్‌మెంట్. సో, శిక్ష వల్ల ఆహ్, వద్దనుకున్నాడు. సో, నెగెటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్. శిక్షలో నెగెటివ్ శిక్ష. అతను ఆట సమయాన్ని తగ్గించాడు కాబట్టి ఇది నెగెటివ్ శిక్ష. ఇది శిక్ష ముఖ్యంగా. సీట్ బెల్ట్ ధరించడం, కార్‌లో బీప్ శబ్దం ఆగిపోవడం. దీని గురించి ఇంతకుముందు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఇది ప్రతికూల నెగెటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్ వీడియోలో ఉంటది. పావలో దీంట్లో చూడండి. నెక్స్ట్ టీచర్ సరైన సమాధానం చెప్పిన ప్రతి విద్యార్థిని వెంటనే అభినందిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు ఎక్కువగా సమాధానం చెప్తున్నారు. ఇది ఏ సూత్రం? విద్యార్థి చెప్పిన ప్రతిసారి అభినందన వస్తుంది. ప్రతిసారి వస్తుంది. దీనివలన ఎక్కువ సమాధానాలు చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఇది క్లియర్‌గా పాజిటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్. విద్యార్థి మంచి మార్కులు సాధిస్తే తల్లిదండ్రులు సైకిల్ బహుమతిగా ఇస్తామన్నారు. ఇది కూడా పాజిటివే. ఇవన్నీ కూడా పునర్బలనంకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. ఇంతకుముందు వీడియోలో కూడా ఇలాంటివి కొన్నొచ్చాయి. ఎలుక లివర్ నొక్కితే ఆహారం లభిస్తుంది. క్రమంగా అది లివర్‌ని తరచూ నొక్కడం ప్రారంభించింది. ఇది దేనికి ఉదాహరణ? అంటే క్లియర్‌గా ఇది ఆపరెంట్ కండిషన్. తరగతి గదిలో అల్లరి చేసిన విద్యార్థి టీచర్ పట్టించుకోకపోవడంతో కొంతకాలానికి అతను అల్లరి చేయడం మానేశాడు. సో, ఇది ఏంటిది? నిర్మూలన, ఎక్స్‌టింక్షన్. ఇది మనం ఇంతకు ముందు ఎగ్జాంపుల్స్‌లో చెప్పాం. ఒక బాలుడు ప్రతిసారి బొమ్మలు సర్దితే తల్లి చాక్లెట్ ఇస్తుంది. కొంతకాలానికి చాక్లెట్ ఇవ్వడం ఆపివేయడంతో బాలుడు బొమ్మలు సర్దడం కూడా తగ్గించేశాడు. ఇది ఏమిటి? ఇది కూడా ప్రతికూల రీఎన్ఫోర్స్‌మెంట్. నెగెటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్ అంటాం దీన్ని. ఆట తగ్గించాడు కాబట్టి చేయడం మానేశాడు వీడు కూడా. సో, నెగెటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్. నెక్స్ట్ ఒక ఉద్యోగి సమయానికి వస్తే మేనేజర్ అతని అదనపు సెలవు ఇస్తున్నారు. దీంతో ఉద్యోగి ప్రతిరోజు సమయానికి వస్తున్నాడు. సో, ఇది క్లియర్‌లీ పాజిటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్. టీచర్ విద్యార్థులకు పెద్ద పనిని చిన్న చిన్న దశలుగా నేర్పి ప్రతి దశ విజయానంతరము పూర్తి చేసినప్పుడు ప్రశంసిస్తున్నారు. ఇది స్కిన్నర్ ప్రతిపాదించిన దేనికొస్తుంది? షేపింగ్ మెథడ్. అదే కార్యక్రమేత అభ్యసనానికి ఆహ్, ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఇందులో మరికొన్ని విషయాలు మనం జోడించాం. ముందు చెప్పనటువంటివి. స్కిన్నర్ ప్రయోగంలో పునర్బలన ఉద్దీపనలనేవి స్వతంత్ర చరంగా చెప్పాలి. మనకు చరాలనేవి ఇంక రాలేదు. ఆ చరాలొచ్చేటప్పుడు ఇక్కడ స్కిన్నర్ ప్రయోగం కాబట్టి పునర్బలన ఉద్దీపనలనేవి స్వతంత్ర చరం. మరి పరతంత్ర చరం ఏమవుతుందంటే ప్రతిస్పందన రేట్ అనేది పరతంత్ర చరంగా దీంట్లో స్వీకరించాలి. మళ్ళీ స్వతంత్ర చరాలనేవి వేరే టాపిక్‌లో ఉంటుంది కాబట్టి, ఆ టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే అలాగే ఇక్కడ బోధనా యంత్రాలు వాడిన తొలి వ్యక్తి ఎవరంటే జేఎల్ ప్రెస్సీ అని చెప్పాలి. అది అభివృద్ధి చేసినవాడు స్కిన్నర్. కార్యక్రమయుత అభ్యసనం అనేది ఒక వ్యక్తిగత అభ్యసనం లేదా స్వీయ అభ్యసనం. ఎందుకంటే ఎలక తనకు తానుగానే నేర్చుకుంటుంది.
అంటే అక్కడ పరిస్థితులనేవి అలా ప్రయోగం చేసి కల్పించారు. ఆ విధంగా దానికి తానే నేర్చుకుంటుంది. ఇది మనం విద్యార్థికి ఈ మధ్యన కంప్యూటర్‌లో సీడీస్ ఇచ్చింది గవర్నమెంట్ మనకి. ఆ సీడీస్‌ని మీరు ప్లే చేసినట్లయితే పిల్లవాడికిస్తే, అది కూడా ఒక కార్యక్రమీయత అభ్యసనమే. అక్కడ తను సక్సెస్ అయితేనే ముందుకెళ్తుంది. లేదంటే మళ్ళీ మొదటి నుంచి చేయాల్సొస్తుంది. అది కార్యక్రమీయత అభ్యసనం. కంప్యూటర్ అంటే సీఏఎల్ అంటారు. కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ అంటాం. అది కూడా కార్యక్రమిత అభ్యసనమే. ఇది వ్యక్తిగతంగా పిల్లవాడు తనకు తానుగా నేర్చుకునే అభ్యసనం అనమాట. నెక్స్ట్ ఇంకా మనం ముందు వీడియోలో ఒక విషయం వదిలేసాం. ఉన్నత క్రమ నిబంధనము. పావలోవ్ ప్రయోగంలోది. ఇక్కడ మొదట బెల్‌ను నిబంధనం చేసి, తర్వాత మరో శబ్దం నిబంధనమైతే, శబ్దానికి జోడించి, ఆ శబ్దానికి కూడా లాలాజలం ఊరితే దాన్ని హైయర్ ఆర్డర్ ఆహ్, ఉన్నత క్రమ నిబంధనము అని అంటాం. హైయర్ ఆర్డర్ కండిషనింగ్. ఇక్కడ ఈ నిబంధనలో ప్రాథమిక నిబంధన ఏంటి? గంట శబ్దంకి లాలాజలం ఊరడం. గౌణ నిబంధన ఏంటి? ఉదాహరణకి బాల్ చూపించి, గంట కొట్టి ఆహారం ఇచ్చాడనుకోండి. అలా కొన్ని ముందు గంటకి కండిషనింగ్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు బాల్ చూపించిన తర్వాత గంటేస్తున్నాడు. గంట కొడుతున్నాడు. బాల్ చూపించిన తర్వాత గంట కొడుతున్నాడు. గంట కొట్టగానే లాలాజలం అవుతుంది. మళ్ళీ బాల్ చూపిస్తున్నాడు, గంట కొడుతున్నాడు. లాలాజలం అవుతుంది. అలా అలా కొద్ది సమయం పోయాక కొన్ని పునర్భలనాల తర్వాత అప్పుడేమవుతుంది, బంతి చూపించగానే లాలాజలం రావడం. లేదా బంతి అనే కాదు, వేరే శబ్దమైనా సరే ఇక్కడ. ఇన్‌స్టెడ్ ఆఫ్ బంతి ఏదైనా పెట్టుకోవచ్చు. అలా ఉన్నత క్రమ హైర్ ఆర్డర్ కండిషనింగ్ అనేది జరుగుతది పావలోవ్ ప్రయోగంలో. అలాగే పురోగామి నిబంధనకి ఉదాహరణ పావలోవ్ ప్రయోగం అని చెప్పొచ్చు. దీన్ని ముందు సహజ ఉద్దీపనని అసహజ ఉద్దీపనకు జోడించడం. అంటే గంట శబ్దాన్ని అసహజ ఉద్దీపన లాలాజలంకి అదే మాంసానికి జోడించడం. మాంసం ప్లస్ గంట. ఈ 2 కలిపి జోడించగలిగితే దాన్ని పురోగామి నిబంధన అంటాం. దీని ఉదాహరణ పావలోవ్ ప్రయోగం చెప్తాం. అంటే పురోగామి నిబంధనకు ఎగ్జాంపుల్ ఏమిటి అని అడిగితే పావలోవ్ ప్రయోగం ఎగ్జాంపుల్. అదే తిరోగమన నిబంధనకు ఉదాహరణ ఏంటంటే వాట్సన్ ప్రయోగం. ఇక్కడ వాట్సన్ ప్రయోగంలో ఏమంటే అసహజ ఉద్దీపన ముందు ప్రయోగిస్తాడు. తర్వాత అసహజ ఉద్దీపన దానికి జోడిస్తాడు. ఇక్కడ సహజ ఉద్దీపన ముందు చూపిస్తాడు. దానికి అసహజ ఉద్దీపన జోడిస్తాడు. అంటే ముందు మాంసం చూపించి లాలాజలం ఊరిపిస్తాడు. తర్వాత దానికి గంటను జోడిస్తాడు. ఇక్కడ తిరోగమన నిబంధనలో అలా జరగదు. వాట్సన్ ప్రయోగంలో ఏం జరుగుతదంటే, ఆల్బర్ట్ అనే ఒక అబ్బాయిని 11 నెలల అబ్బాయిని వాట్సన్ తీసుకుంటాడు. ఆ అబ్బాయి ఆరోగ్యకరమైన శిశువు. ఈ శిశువు మీద ప్రయోగం చేస్తాడు. ఏంటంటే అది ముందు తెల్లని వస్తువులు, తెల్లని దూది, తెల్లని ఎలుక, ముందు తెల్ల ఎలుకతోటి ఆహ్, భయం లేకుండా దాంతో ఆడుకునే విధంగా నేర్పిస్తాడు. ఇది అసహజ ఉద్దీపన. అంటే తెల్లని దూది లాంటి వస్తువులతో ఆడుకోవడం అనేది, అలాంటి వస్తువులను అసహజ ఉద్దీపన. ఆ తర్వాత ఏం చేస్తాడంటే, ఇలా తెల్ల ఎలుకతో ఆడుకోవడం అలవాటైనటువంటి ఆల్బర్ట్‌కి ఒకరోజు సహజ ఉద్దీపనైన భయాన్ని కలగజేయడం కోసం ఒక పెద్ద శబ్దాన్ని ఆ ఎలకతో ఆడుకుంటున్నప్పుడు ఒక పెద్ద శబ్దం చేస్తాడు. అలా పెద్ద శబ్దం చేయడం వలన ఏమైందంటే అది వెంటనే ఈ ఎలక వల్లనే ఆ శబ్దం వచ్చిందనే భావనకి ఆల్బర్ట్ వచ్చి, వెంటనే ఆ తెల్ల ఎలక లాంటి వస్తువులు గాని, ఏది చూసినా సరే భయపడడం మొదలుపెడతాడు. సో, ఇక్కడేం జరిగింది, అసహజ ఉద్దీపనైనటువంటి తెల్ల ఎలకని, సహజ ఉద్దీపన అనేటువంటి భయాన్ని జోడించాడు. ఇలా అభ్యసనం జరిగి అక్కడి నుంచి ఏ తెల్ల వస్తువులు చూసినా, తెల్ల కోటు చూసినా, తెల్ల కోతి చూసినా, దేన్ని చూసినా భయపడడం అనేది మొదలుపెడతాడు. దీంతో అభ్యసనం అనేది జరిగింది. ఇక్కడ ఈ వాట్సన్ ప్రయోగం దేనికి ఉదాహరణ అంటే తిరోగామి నిబంధనం అంటారు దీన్ని. దీనికి మరొక పేరేంటంటే మందకొడి నిబంధనం అని కూడా అంటారు. సో, ఇది ఈ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాలు. దీంట్లో ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటది ఇలాంటి దీని మీద. కాబట్టి ఈ పాయింట్‌ని యాడ్ చేయడం జరిగింది.